వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే పాకిస్తాన్ భారతదేశం మధ్య వార్ జరుగుతున్నట్లే అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం పహల్గామ్ అటాక్ తర్వాత మన గవర్నమెంట్ ఇక్కడ తీసుకున్న నిర్ణయం, ముఖ్యంగా ఇక్కడ నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయం చాలా చాలా అద్భుతమైనదంటూ కూడా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ భారత్కి ఇంతకుముందు ఈ కాశ్మీర్కి సంబంధించి సరిహద్దులకు సంబంధించి చాలా గొడవలు అయినాయి. పాకిస్తాన్ ఎప్పుడు కూడా కాశ్మీర్ మాదే అంటూ కూడా వాళ్ళు దొంగచాటుగా వాళ్ళ టెర్రరిస్టులని వాళ్ళ డబ్బులతో పెంచి పోషించి దొంగచాటుగా మన కాశ్మీర్కి పంపించడం, అక్కడ అమాయకపు ప్రజలపైన దాడి చేయించడం, ఇవన్నీ కూడా చేసేది. అదే తాజాగా వస్తున్న వార్త ఏంటంటే చైనా పాకిస్తాన్ మద్దతు ఇస్తుంది. ఒకవేళ యుద్ధమే వస్తే చైనా సపోర్ట్ పాకిస్తాన్కు ఉంటుంది. ఒకవేళ చైనా సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ బలం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇటుపక్క చూసుకుంటే బంగ్లాదేశ్ కూడా ఉంది, అటుపక్క చూసుకుంటే పైన చైనా ఉంది, ఇటుపక్క పాకిస్తాన్, ఒక పక్క బంగ్లాదేశ్. అంటే ఈ మూడు దేశాలు ఇండియాని మింగేద్దాం, ఇండియాని చుట్టేద్దాం అనే ఒక పెద్ద ప్లానింగ్తో వస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది. బట్ మనం ఎక్కడ కూడా భయపడట్లే, మనం ఎక్కడ కూడా తగ్గట్లే. మనం ఏంటి ఆల్రెడీ మనం ప్రూవ్ చేసుకున్నాం. ఇంతకుముందు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలోనే ఎంతమంది వాళ్ళ సైన్యాన్ని కోల్పోయారో ఆ విషయం కూడా అందరికీ బాగా తెలిసిందే. కేవలం మనం ఒక 5,000 మంది సైన్యాన్ని కోల్పోతే వాళ్ళు దగ్గరగా 26,000 సైన్యాన్ని కోల్పోయారు. అలాగే పాకిస్తాన్ మీడియా ఏం రాసుకొస్తుందంటే ఒకవేళ ఈ యుద్ధ వాతావరణమే వస్తే కనుక 1965లో జరిగిన యుద్ధం గురించి మాట్లాడుతుంది. అంటే ఆ రోజుల్లో పాకిస్తాన్కి సరైనటువంటి ఆయుధాలు లేవు, సరైనటువంటి జనాభా లేదు, సరైనటువంటి సైన్య దళాలు లేవు. అయినా కానీ మేము యుద్ధం చేసాం, మిమ్మల్ని భయపెట్టామని మీడియాలో రాసుకొస్తుంది. అంటే ఒకవేళ అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది మనకి క్లారిటీగా తెలుసు. ఐక్యరాజ్య సమితిలో ఆ వార్ గురించి అప్పుడు సైలెంట్ చేయడం, వాళ్ళందరూ కూడా మధ్యవర్తులుగా ఉండి ఒక కొలిక్కి తీసుకురావడం, ఇవన్నీ కూడా జరిగాయి. అప్పుడు కూడా ఎవరు ఎక్కువ సైన్యాన్ని కోల్పోయారు, ఎవరిని అంతం చేశారనే విషయం కూడా మనకు తెలుసు. వాళ్ళు ఏంటంటే గొప్పలు చెప్పుకోవడం కోసం మేము మీ మీద వెనక్కి తగ్గం. అంటే ఒకప్పుడు మేము పూర్ పాకిస్తాన్గా ఉన్నప్పుడే మీ పైన యుద్ధం చేసిన వాళ్ళం, ఇప్పుడు ఇంకా ఎక్కువయ్యాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే తాజాగా మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే 6,05,000 మంది, వాళ్ళు మీడియాలో వేసుకుంటుంది 24 కోట్ల మంది సైన్యం ఉన్నారట. అంటే బహుశా బలూచిస్తాన్ను కూడా వాళ్ళు కలుపుకుంటారేమో. బలూచిస్తాన్ వాళ్ళని కలుపుకోలేదు. బలూచిస్తాన్ వాళ్ళపైన యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీ పైన. అయితే మరి 1999 కార్గిల్ వార్ వీళ్ళకి గుర్తుందా? మరి కార్గిల్ వార్లో అసలు ఏం జరిగింది? వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు వాళ్ళ సైన్యం అక్రమంగా కాశ్మీర్ సరిహద్దులను దాటి వస్తుంటే యుద్ధం మామూలుగా జరగలే. దాదాపు కొన్ని వేలల్లో సైన్యాన్ని కోల్పోయారు పాకిస్తాన్. నిజాన్ని చెప్పాలంటే మన సైన్యానికి సంబంధించిన ఒక వ్యక్తి, మన ఆర్మీ ఆఫీసర్ ఒక వ్యక్తి దొరికితే వాళ్ళు 8 మంది దొరికారు మనకి. రైట్, ఇదంతా కూడా ఏంటంటే మన ఎప్పుడు కూడా గొప్పలు చెప్తా అది చేసాం ఇది చేసాం అని చెప్పేసి సైలెంట్గా చేసి చూపిస్తాం. ఆల్రెడీ చేసాం. ఏంటి, పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తుంది కాబట్టి సింధు నది జలాల్ని ఆపేసాం మనం. తర్వాత ఏమైంది, వాళ్ళకి ఇప్పుడు కడుపు కాలుతుంది, కడుపు మంట. సో ఇండియా మీద ఎలా అయినా సరే మనం అటాక్ చేయాలి, పగ సాధించాలి. సో దానికోసం ఎవరితో అయినా సరే చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారు. పాపం ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ కూడా అడుక్కుంటున్నారు, ఒక పక్క చైనాను కూడా అడుక్కుంటున్నారు, ఆ బంగ్లాదేశ్ని కూడా అడుక్కుంటున్నారు. అయితే పాకిస్తాన్ వాళ్ళు ఎలా అంటే అందితే జుట్టు లేదంటే కాళ్ళు, ఈ రకమైన ప్రజలు వాళ్ళ ఆర్మీ కూడా అలానే ఉంటుంది. రైట్, అయితే ఈ పహల్గామ్ అటాక్ ముందే ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఈ లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఎవరు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు కూడా పెద్ద గుర్తున్న అంత పెద్ద మనుషులేం కాదు వాళ్ళు. అంటే ఒక కనిపిస్తే లేపేస్తారు మన వాళ్ళు, అలాంటి మనుషులు. వాళ్ళ గురించి ఏంటంటే పాకిస్తాన్ మీడియా గొప్పగా చెప్తుంది, ఇండియా మీడియా ఎక్కడ కూడా గొప్పగా చెప్పట్లే. సో వాళ్ళు రీసెంట్గా బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక వ్యక్తిని కలిశారంట. సో ఆ వ్యక్తితో కలిసిన తర్వాత 21 తేదీలోనే ఎప్పుడో కలిశారు అతన్ని. ఆ వ్యక్తిని కలిసిన తర్వాత ఈ అటాక్ జరిగిందంటూ కూడా మాట్లాడుతున్నారు.
ఒకసారి దీనికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఈ బంగ్లాదేశ్కి పాక్ మధ్య ఏం జరిగింది, ఏంటి అసలు, దాని తర్వాత అటాక్ ఎందుకు జరిగింది, దీనికి సంబంధించి మనకి పూర్తిగా డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అది చెప్పండి, అసలు ఏంటి అటాక్ ముందు బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తితో కలిశారు టెర్రరిస్టుల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటూ కూడా చెప్తున్నారు. ఏంటి అసలు న్యూస్ ఏంటి? రైట్ తేజ, పహల్గామ్ ఉగ్రదాడితో దేశం మొత్తం కూడా ఉలిక్కిపడడం మనం చూసాం. అలాంటి సమయంలో ఇప్పుడు బంగ్లాదేశ్ భారత వ్యతిరేక వైఖరిని కనబరుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే దాడి జరిగిన మరుసటి రోజే లష్కర్ ఎ తోయిబా నేత ఇద్దరితో తాత్కాలిక ప్రభుత్వంలోని లీగల్ అడ్వైజర్ అయిన డాక్టర్ ఆసిఫ్ నజ్రుల్ భేటీ అయినట్టుగా ఒక సమాచారం అయితే వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సమావేశం కూడా ఢాకాలో జరిగిందని చెప్పేసి కూడా పలు మీడియా కథనాలు అయితే వెల్లడించాయి. దీంతో ఉగ్రవాదం విషయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విధానం పైన పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ కు బంగ్లాదేశ్ నుంచి ఉగ్రదాడులకు పాల్పడిన చరిత్ర ఉండడం కూడా కొద్దిగా ఆందోళన అయితే కలిగిస్తుంది. అయితే బంగ్లాదేశ్ చెందిన ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ ఒకటి ఉంది. అయితే అది ఏం చెప్తుందంటే రూమర్ స్కానర్ భిన్నమైన కథనాన్ని అయితే ప్రచురించింది. ఆసిఫ్ నజ్రుల్ ఇజ్రాయెల్ మధ్య భేటీ ఏప్రిల్ 21న జరిగిందని కూడా ఈ సంస్థ అయితే చెప్తుంది. అది పహల్గామ్ దాడి జరగడానికి ముందు రోజు పలువురు ఇస్లామిస్టులపై దాఖలైన వేధింపుల కేసు ఉపసంహరణ నిమిత్తం ఈ సమావేశం జరిగిందని కూడా వెల్లడించింది ఆ సంస్థ. పహల్గామ్ లో ఉగ్రదాడికి తెగబడింది తామేనని ఆల్రెడీ రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ అనేది ఇప్పటికీ ఆల్రెడీ ప్రకటించుకుంది. అయితే దాడి చేసింది ఆ సంస్థ ముష్కర్లే అయినా చేయించింది మాత్రం లష్కర్ ఎ తోయిబా చీఫ్ అండ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన హఫీజ్ సయీద్ అని భారత నిఘా వర్గాలు అయితే అనుమానిస్తున్నాయి. అతడే ఈ దాడికి కర్త కర్మ క్రియ అతడే అని చెప్పేసి కూడా విశ్వసిస్తున్నాయి. ఆయుధాల తరలింపు కానివ్వండి, లేకుంటే ఆహారం, నివాస వసతి వంటి ఏర్పాట్ల కోసం కూడా కాశ్మీర్ లో స్థానికులను లష్కరే వాడుకుంటుందని కూడా ఒక అభియోగం. తన అనుబంధ సంస్థలతోనే ఎక్కువ దాడులు చేయిస్తుంటుంది. పాక్ లో కొందరికి ఉగ్ర శిక్షణ ఇచ్చి వారిని కాశ్మీర్ లోని పలు ప్రాంతాలకు పంపుతూ ఉంటుంది. ఆ టెర్రరిస్టులంతా కూడా పెంచి పోషించింది తామే అంటూ కూడా పాకిస్తాన్ కి సంబంధించిన మినిస్టర్స్ అందరూ కూడా ఒప్పుకున్నారు కదా. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ మిలిటరీ మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు కదా. ఏమని? వాళ్ళని పెంచి పోషిస్తుంది మేమే అంటూ కూడా వాళ్ళు ఒప్పుకున్నారుగా. దాడి చేయించింది మేమే అంటూ కూడా ఒప్పుకున్నారుగా. ముందు నుంచి అది తెలిసింది. అంటే టెర్రరిస్టులకు ఎవరైతే శిక్షణ ఇచ్చే వాళ్ళు ఉంటారో అంతా కూడా వీళ్ళు పాకిస్తాన్ కి చెందిన వాళ్ళు ఇస్తూ ఉంటారు. అది మన తెలుగు సినిమాల్లో కూడా ఎన్నో సినిమాలు మనం చూసాము. వాటిని ముందు నుంచే కంటిన్యూ అవుతుంది. సో అటువంటి వీటిలో కూడా వీళ్ళు కూడా శిక్షణ ఇచ్చింది. ఈ విధంగా భారత్ పైకి ఒడిచిగొలిపిందైతే చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్తో చేతులు కలిపి అలాగే ఇటు చైనాతో కూడా చేతులు కలిపి భారతదేశాన్ని చుట్టేందుక ఈ పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. అంటే మూడు పక్కల దాడి చేసేందుక అది చూసేనా గర్వంగా మాట్లాడుతుంది, పొగరుతో మాట్లాడుతుంది పాకిస్తాన్ ప్రభుత్వం, వాళ్ళ మిలిటరీ కూడా. అంటే మాకు పైన చైనా ఉన్నారు, ఇటు పక్క చూసుకుంటే బంగ్లేలు ఉన్నారు. ఇదే కావచ్చా ఆదిత్య? చైనా మద్దతు అయితే ఉంది. ఆల్రెడీ చైనాకు సంబంధించిన ఒక వ్యక్తితో పాకిస్తాన్ వాళ్ళు ఫోన్ కాల్ మాట్లాడినట్టుగా కూడా వ్యక్తమవుతుంది. అయితే బంగ్లాదేశ్ విషయంలో మరి కాస్త అంటే ఆరోపణలు మాత్రమే, అభియోగాలు మాత్రమే ఇప్పటి వరకు ఉన్నాయి. అంటే బంగ్లాదేశ్ మద్దతు పాకిస్తాన్ కు ఉందా లేదా అన్నది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు పడదని కూడా ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. మరి అలాంటి పడంది ఇప్పుడు భారత్ వ్యతిరేకంగా మారుతుందా అని చెప్పేసి కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో షేక్ హసీనా పారిపోయి కూడా భారతదేశంలోనే తలదాచుకుంటుంది. ఇప్పుడైనా ప్రెసిడెంట్ కూడా మన భారతదేశానికి మద్దతు తెలుపుతూనే ఉంది, షేక్ హసీనాను పట్టించాలని చెప్పేసింది. అటువంటి పరిస్థితులు ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్ కు మద్దతు తెలుపుతుందా అనేది ఒక డౌట్. కాకపోతే ఇప్పటి వరకు పాకిస్తాన్ కి వీళ్ళు కూడా సహకరిస్తున్నట్టే ఉంది కదా. అంటే బంగ్లాదేశ్ లో కూడా ఈ టెర్రరిస్ట్ మూకలు ఉన్నారు కదా. అవును, అక్కడ ఎప్పటి నుంచో కూడా అల్లర్లు జరుగుతున్నాయి. హిందువుల పైన కూడా రీసెంట్ టైంలో చూసుకుంటే చాలా దాడులు బంగ్లాదేశ్ లో హిందువుల పైన వాళ్ళు దాడి చేయటం, వాళ్ళు హింసించడం, వాళ్ళు ఉన్న ఇళ్లను కాల్చేయటం, వాళ్ళందరినీ సజీవ దహనం చేయటం, ఇవన్నీ కూడా గత 5 నెలల క్రితం జరిగాయి. ఇవన్నీ కూడా చాలామంది ఇక్కడున్న భారతీయ హిందువుల్ని కలిసివేశాయి. అలాంటి సీన్ ఆ విజువల్స్ అన్నీ కూడా చూస్తుంటే కన్నీరు వచ్చింది, అంత దారుణంగా ఉన్నారు. రైట్ ఆదిత్య, అలాగే అంటే బలోచిస్తాన్ గురించి మాట్లాడుతుంది పాకిస్తాన్కి సంబంధించిన మీడియా సంస్థలు కొన్ని. అంటే ఈ బలోచిస్తాన్తో కలిపి వీళ్ళు ఇండియా పాకిస్తాన్ పైన పగ తీర్చుకుంటున్నారు అనే ఒక వార్త కూడా చెప్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఈ పహల్గామ్ అటాక్లో
ఈ గన్స్ ఏదైతే యూజ్ చేస్తారో అవి బలూచిస్తాన్ యూజ్ చేసిన గన్స్ అవి పాకిస్తాన్ పైన అవే గన్స్తో కూడా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సేమ్ అవే గన్స్ ఇక్కడ కూడా వచ్చాయి. సో సంథింగ్ ఇక్కడ ఒక పొలిటిక్స్ నడిపిస్తున్నాడు మోదీ అంటూ కూడా పిచ్చి కూతలకు వస్తుంది పాకిస్తాన్ ఒక పక్క. బలూచిస్తాన్ పాకిస్తాన్ రెండు ఒకటే తేజ. పాకిస్తాన్ లోని భాగమే బలూచిస్తాన్. కాకపోతే బలూచిస్తాన్ లో మిలిటెంట్లు ఉన్నారు. అంటే బలూచిస్తాన్ ని ప్రత్యేకమైన దేశంగా గుర్తించాలని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వంతో వీళ్ళు ఫైట్ చేస్తూ వస్తున్నారు. అక్కడ బలూచిస్తాన్ కు సంబంధించిన మిలిటెంట్లు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళతో పాకిస్తాన్ ఆర్మీ కూడా యుద్ధం చేస్తూనే వస్తుంది. రీసెంట్ గా ఒక ట్రైన్ ని కూడా హైజాక్ చేసింది. అక్కడ పెద్ద మిలిటరీ అటాక్ కూడా పాకిస్తాన్ దాడి చేసింది. సో ఈ విధంగా బలూచిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య కూడా యుద్ధం అంటే బలూచిస్తాన్ లో మిలిటెంట్లతో ఎప్పుడు కూడా వార్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఇక రెండు ఒకటే కాబట్టి ఆయుధాలు అనేది ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు పాకిస్తాన్ కు సంబంధించిన వాళ్ళు. ఓకే రైట్. ఏదేమన్నప్పటికీ ఈ పాకిస్తాన్ చేస్తున్న ఈ అంటే వాళ్ళు కోస్తున్న కూతలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న పనులు కావచ్చు, వాళ్ళు చేస్తున్న పనులు అంటే ఈ టెర్రరిస్టులని పెంచి పోషించడం, ఈ భారతదేశంలో అక్రమంగా వారిని పంపించడం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేస్తున్న అతి దారుణమైన సంఘటనలు. కానీ మరి ఇవి ఎవరు చేస్తున్నా మరి అక్కడ ఉన్న ప్రజలకైతే ముప్పు అయితే తప్పదు. ఇండియా వెనక్కి తగ్గేదే లేదు. ఈసారి కఠినంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఇక్కడి నుంచి మనం పచ్చదనం మన పొలాల్లో మాత్రమే చూస్తాం, మన ప్రపంచ పట్టణంలో అయితే మనం చూడం. ఎందుకంటే పాకిస్తాన్ ఉండదు. కాబట్టి థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. రైట్. అలాగే మరొక పక్క వస్తున్న న్యూస్ ఏంటంటే మన భారతీయుల సహకారం లేకుండా వాళ్ళు ఆర్మీని దాటి లోపలికి వచ్చే అవకాశం కూడా లేదంటూ కూడా కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ మాట్లాడుతున్నారు. మా కళ్ళగప్పి మమ్మల్ని దాటి వచ్చే అవకాశం లేదు, మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, మేము చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తాం, 140 కోట్ల మంది మమ్మల్ని చూసి ప్రశాంతంగా జీవిస్తున్నారన్నది మాకు చాలా గర్వంగా ఉంటుంది. అలాంటిది మేము రేయి పగలు అక్కడ మేము కాపలా కాస్తూ ఉంటాం, మమ్మల్ని దాటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి వచ్చేదే లేదంటున్నారు. మరి లోపల వచ్చి ఆ దాడి చేసింది ఎవరు? సో వాళ్ళు అడిగే ప్రశ్న ఇది. సో రీసెంట్గా కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ మాట్లాడారు. అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే కొంతమంది పాకిస్తానీలు ఉన్నారు, ఆల్రెడీ లోపల ఉన్నారు, ఈ ఫేక్ పాస్పోర్ట్లతో ఈ నేపాల్ మీదుగా మన భారతదేశంలోకి ప్రవేశించి ఈ దాడులన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు. ఈ బాంబ్ బ్లాస్టులు కావచ్చు, ఇతర హిందూ దేవాలయాలపైన దాడులు కావచ్చు, ఈ బాంబ్స్ ఉన్నాయంటూ కూడా బెదిరింపులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మేము మా ఆర్మీ ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఇప్పుడు పాకిస్తాన్తో పోల్చుకుంటే మన ఆర్మీ ఎంత స్ట్రాంగ్గా ఉందో, మన ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఇక్కడ మన ప్రభుత్వం మన గవర్నమెంట్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళు కూడా ఎవరు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా గుర్తించాలి. వాళ్ళు చెప్తుంది కరెక్టే. ఇక్కడ కొంతమంది సహకరిస్తున్నారు, ఆల్రెడీ ఎవరు సహకరించారు అనేది విషయం కూడా మనకి బయటకు తెలిసింది. వాళ్ళ ఇల్లుల్ని లేపేయడం, అలాగే ఒక వ్యక్తి గురించి కూడా